దక్షిణాన ఉన్న ఎత్తైన పర్వతాల మధ్య భైరవ ద్వీపం అనే ఒక రహస్యమైన ద్వీపం ఉంది. ఆ ద్వీపంలో అద్భుతమైన వృక్షాలు మరియు ప్రకాశవంతమైన జంతువులు ఉండేవి. అంతేకాదు, ఆ ద్వీపం మధ్యలో ఒక దివ్యమైన సరస్సు ఉండేది. దాని నీటిని తాగిన వారికి శాశ్వతమైన యవ్వనం లభిస్తుందని నమ్మేవారు. చాలామంది సాహసికులు ఆ సరస్సును చేరుకోవడానికి ప్రయత్నించారు. కాని మణిద్వీపాన్ని చుట్టుముట్టిన మాయాజాలం వారిని దారి తప్పించేది లేదా భయపెట్టి వెనక్కి పంపేది. అలాంటి సాహసికులలో గౌతమ్ అనే ఒక యువకుడు ఉండేవాడు. అతడు చాలా కాలంగా భైరవద్వీపం గురించి కథలు విన్నాడు మరియు ఆ శాశ్వతమైన యవ్వనాన్ని పొందాలని కోరుకున్నాడు. ఒకరోజు తన పాత పడవలో బయలుదేరి గౌతమ్ అనేక కష్టాల తర్వాత చివరకు భైరవద్వీపం యొక్క తీరానికి చేరుకున్నాడు. ద్వీపంలోకి అడుగు పెట్టగానే గౌతమ్ ఆశ్చర్యపోయాడు. అక్కడ ఉన్న ప్రతిదీ చాలా వింతగా మరియు అందంగా ఉంది. రంగురంగుల పూలు పాటలు పాడుతున్నాయి మరియు చిన్న చిన్న కాంతి జీవులు గాలిలో తిరుగుతున్నాయి. అతడు ముందుకు సాగుతుండగా ఒక మాట్లాడే చిలుక అతనిని పలకరించింది. ఓ బాటసారి, నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అని అడిగింది. గౌతమ్ తన కోరికను చిలుకకు చెప్పాడు. అప్పుడు చిలుక అంది, శాశ్వతమైన యవ్వనం అంత సులభంగా లభించదు. ఆ సరస్సును చేరుకోవడానికి నీవు 3 పరీక్షలు దాటవలసి ఉంటుంది. మొదటి పరీక్ష ఒక భ్రమల అడవి. గౌతమ్ ఆ అడవిలోకి వెళ్లగానే అతనికి భయానకమైన దృశ్యాలు కనిపించాయి. రాక్షసులు మరియు అతని గతంలోని భయాలు అతనిని చుట్టుముట్టాయి. కాని గౌతమ్ తన ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగాడు. ఆ భ్రమలన్నీ అతని మనస్సు యొక్క ఆట అని గ్రహించాడు. రెండవ పరీక్ష ఒక నిశ్శబ్ద పర్వతం. ఆ పర్వతంపై ఎటువంటి శబ్దం చేయకుండా శిఖరాన్ని చేరుకోవాలి. గౌతమ్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ తన శ్వాసను కూడా బిగబట్టి నిశ్శబ్దంగా పైకి ఎక్కాడు. చిన్న శబ్దం కూడా అతనిని వెనక్కి పంపగలదని అతనికి తెలుసు. చివరి పరీక్ష ఒక అద్దాల గది. ఆ గదిలో ఎన్నో అద్దాలు ఉన్నాయి మరియు ప్రతి అద్దంలో గౌతమ్ యొక్క భవిష్యత్తు యొక్క దృశ్యాలు కనిపిస్తున్నాయి. అధికారం, ప్రేమ మరియు ఒంటరితనం. ఆ దృశ్యాలు అతనికి ఆశను మరియు భయాన్ని కలిగించాయి. కాని గౌతమ్ ఏ దృశ్యానికి లొంగకుండా తన నిజమైన కోరికపై దృష్టి పెట్టాడు. చివరకు గౌతమ్ ఆ 3 పరీక్షలను విజయవంతంగా పూర్తి చేశాడు మరియు దివ్యమైన సరస్సు వద్దకు చేరుకున్నాడు. సరస్సు యొక్క నీరు స్వచ్ఛంగా మరియు ప్రకాశవంతంగా ఉంది. గౌతమ్ ఆ నీటిని తాగడానికి సిద్ధమయ్యాడు. అప్పుడే ఒక వృద్ధురాలు అతని ముందు నిలబడి అంది, ఆగు నాయనా, ఈ నీరు నీకు శాశ్వతమైన యవ్వనాన్ని ఇస్తుంది నిజమే, కాని దానితో పాటు నీవు గతంలోని అనుభవాలను మరియు జ్ఞాపకాలను కూడా కోల్పోతావు. నీవు నేర్చుకున్న పాఠాలు, నీవు ప్రేమించిన వ్యక్తులు, నీవు సాధించిన విజయాలు అన్నీ మర్చిపోతావు. నీవు నిజంగా శాశ్వతమైన యవ్వనాన్ని కోరుకుంటున్నావా, లేక జీవితంలోని అనుభవాలను గుర్తుంచుకుంటూ జీవించాలనుకుంటున్నావా? అని అన్నది. గౌతమ్ ఆ వృద్ధురాలి మాటలను విని ఆలోచించాడు. శాశ్వతమైన యవ్వనం యొక్క నిజమైన అర్థం కేవలం వయస్సు పెరగకపోవడం కాదు, గతం యొక్క జ్ఞానం మరియు అనుభవాలను కోల్పోవడం. అతనికి శాశ్వతమైన యవ్వనం కంటే తన జ్ఞాపకాలు మరియు అనుభవాలు చాలా ముఖ్యమైనవని అర్థమైంది. అతడు ఆ నీటిని తాగకుండా వెనక్కి తిరిగి తన ఇంటికి ప్రయాణమయ్యాడు. జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ మరియు నేర్చుకుంటూ జీవించడానికి నిశ్చయించుకున్నాడు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you.